ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్ సమావేశం కానున్నారు. తర్వాత సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్తో భేటీ అవుతారు. ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 7 పాయింట్ ప్రపోజల్ మేము పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద. సో వాటన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయాలని, ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే, ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే, మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయండి ప్రాసెస్, ఆల్ ద సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్ అని చెప్తారు. ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 7 పాయింట్ ప్రపోజల్ మేము పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద. సో వాటన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయాలని, ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే, ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే, మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయండి ప్రాసెస్, ఆల్ ద సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్ అని చెప్తారు. ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి. ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. చందు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంకాలం 6 గంటలకు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి ఓంప్రకాష్ బిర్లా కూతురు రిసెప్షన్ ఉండడం వల్ల నిన్న అంతా కూడా 2 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనడము, తర్వాత రాతంతా కూడా అక్కడే మొత్తం అంతా కూడా ఈ యొక్క ఏదైతే ఇన్విటేషన్కి సంబంధించినటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్లోనే మొత్తం అంతా కూడా ఉన్నారు. అయితే నిన్నంతా కూడా, అంటే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి నిన్న సాయంకాలం ఎయిర్పోర్ట్ నుంచి కూడా తాజ్ హోటల్కి చేరుకోవడం, అక్కడి నుంచి ఏదైతే వివాహ మహోత్సవం ఉందో అక్కడికి వెళ్ళడము, తర్వాత ఆ కార్యక్రమాలంతా కూడా నిన్నంతా గడిపినటువంటి సమాచారం మనకుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ మనకు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో కూడా సమాచారం కలుస్తున్నట్లుగా సమాచారం మొత్తం అంతా కూడా ఉదయం నుంచి కూడా బిజీ షెడ్యూల్తో ఉన్నారు. అయితే ముఖ్యంగా మనకు కొద్దిసేపటి క్రితమే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే భేటీ యొక్క ముఖ్య విశేషాలను కూడా గంటలకు కేంద్ర జలశక్తి మంత్రితో కూడా భేటీ కానున్నారు. మధ్యాహ్నము 3 గంటల 15 నిమిషాలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు.
సాయంత్రం 5:15 పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో కూడా భేటీ కానున్నారు. అయితే ఈ రోజు కేంద్ర మంత్రులతో మొత్తానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలు, పెండింగ్ ప్రాజెక్టులకు, తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ముఖ్యంగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. అయితే రేపు పార్లమెంట్ లో మాత్రము ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే రేపు ప్రధానమంత్రితో రేపు ఎన్ని గంటలకు సమావేశం అవుతారన్నటువంటి విషయం మనము ఇంకా సమయం మాత్రం మనకు కొంత తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ప్రస్తావించి రాష్ట్రానికి నిధులు, తర్వాత రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఒకవైపు ఇలా ఉంటే మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఏదైతే రాజకీయ ప్రతిష్టంభన ఉందో దానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులతో కూడా కలుస్తున్నట్లు కూడా సమాచారం ఉంది చెందు. అయితే ముఖ్యంగా 2 రోజుల పర్యటన అంటే నిన్న ఈ రోజు 2 రోజుల పర్యటన అనుకున్నారు, కానీ రేపు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అనేక అంశాలపై కూడా పెద్దలతో కూడా కలుస్తున్నట్లు కూడా చర్చిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది చందు. అయితే ముఖ్యంగా 2 రోజుల పర్యటన కానీ ఇక్కడ ఒక 3 రోజుల పర్యటన, దీని తర్వాత ఇటు నుంచి మహారాష్ట్రకు వెళ్ళేటటువంటి సూచనలు కూడా ఉన్నాయా ఏంటి అన్నది మాత్రం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రము ప్రస్తుతం ఈ రోజు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో పార్లమెంట్ లో సమావేశం అవుతారన్నటువంటి సమాచారం మాత్రమే ఉంది. కానీ ఇంకా మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాజకీయ ప్రతిష్టంభనకు, తర్వాత మహారాష్ట్రకు వెళ్ళేటటువంటి సమాచారం మాత్రం మనకి ఇంకా రావాల్సి ఉంది. రైట్ కళ, థ్యాంక్ యూ.